ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ వద్ద ఉన్నాము. బీఆర్ఎస్ భవన్ వద్ద అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఏదైతే ఈరోజు కేటీఆర్ను ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి అయితే విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులు మనతో పాటు ఉన్నారు. అరుణ క్వీన్ గారు అడిగి తెలుసుకుందాం. ఏదైతే కేటీఆర్ను అయితే ఈరోజు విచారణ చేస్తున్నారు, భారీ అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? భారీ అవినీతి అనేది ఏం జరగలేదండి. మీకు అంతా ఉంటే ఇప్పుడు విచారణ చేస్తున్నారు కదా, విచారణ తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఫార్ములా ఈ రేస్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఎక్కడ రేవంత్ రెడ్డి లెక్క ఓటుకున్నట్టు కేసు లెక్క బ్యాగులు మోయలేదు కేటీఆర్ గారు. ఎక్కడ రేవంత్ రెడ్డిని దొంగను చూసినట్టు కేటీఆర్ గారిని ఎవరు చూడట్లేదు. రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు పచ్చకాంబర్లోడికి లోకమంతా పచ్చగున్నట్టు రేవంత్ రెడ్డి దొంగ కాబట్టి లోకంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ దొంగలే అనుకుంటున్నారు. అసలు ఈ ఫార్ములా ఈ కేసు ఈ రేస్ తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు. చాలా ఏళ్ళు ప్రయత్నించినా కూడా రాలేదు. ఇప్పుడు కేటీఆర్ గారు తీసుకొచ్చిండ్రు కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకుంటా అంటే రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేతనవ్వట్లేదు. చేతనవ్వక ఇట్లా బీఆర్ఎస్ మీద పడి చేస్తున్నాడు. మొన్న కేసీఆర్ గారు, కవితక్క, ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఉన్నారు. కాబట్టి ఇట్లా ఏమీ అవినీతి జరగలేదండి. ఇంకా మన ట్యాంక్ బండ్ ఉన్న రోడ్డుని ఉపయోగించుకొనే చేయడం జరిగింది ఫార్ములా ఈ రేసు. ఇంకా కొత్తగా రోడ్లు వేసి ఇంకా కొత్తగా మనీ గ్యాంబ్లింగ్ చేయాలనుకుంటే ఎట్లయినా చేయొచ్చు. ఇంకా కొత్తగా రోడ్డు ఎక్కడో వేసి వేయలేదు. తెలంగాణ ఆవశ్యకతను ప్రజలందరికీ తెలిసేటట్టు అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహాన్ని, సెక్రటేరియట్ని, అమరవీరుల స్తూపాన్ని చూపిస్తూ ఫార్ములా ఈ కేసు ప్రపంచాన్ని మొత్తం చూపిస్తూ అక్కడ రేస్ జరిపించిండ్రు. అంతే తప్ప ఇంకెక్కడ జరగలేదు. ఇప్పుడు జరుపుతుంది కదా విచారణ, ఇందులో తెలుస్తుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేయండి, తెలంగాణ మొత్తం బగ్గుమంటది. ఇప్పటికిప్పుడు నువ్వు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తే ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. అయితే ఏదైతే గతంలో కేసీఆర్ను చేశారు, హరీష్ రావును, కవితను, అలానే కేటీఆర్ను, అయితే ఇవన్నీ అంటే బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే రానున్నటువంటి ఎలక్షన్లలో ఏదైతే మైనస్ జరిగే అవకాశాలు ఉన్నాయా? మైనస్ అసలే జరగదండి. మాకు ఇంకా ప్లస్సే జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఓన్లీ మహిళలకు ఫ్రీ బస్సు ఒక్కటిచ్చి 420 హామీలు ఇచ్చి మిగతా అన్నీ మర్చిపోయేటట్టు కేసుల చుట్టూ తిప్పుతుంటాడు తెలంగాణ ప్రజానికాన్ని మొత్తము ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పండి. ఏమీ మాకు అన్యాయం జరగదు. మాకు ఇంకా ప్లస్సే జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతున్నది. ఎందుకు అనంటే ఇక 420 హామీస్ ఇచ్చిండు. 2000 పెన్షన్ 2000 కేసీఆర్ గారు ఇస్తున్నారు. 200 2000 చేశారు కేసీఆర్. నేను 4000 ఇస్తాను. 4000 కాదు కదా, 2000 కూడా ఇస్తలేడు టైం టు టైం. మళ్ళీ రైతు బంధు ఇస్తలేడు, విద్యార్థి భరోసా ఇస్తలేడు, ఏవి ఇవ్వట్లేదు. కాళేశ్వరంని దాని ముందు పెట్టి షో చేస్తున్నాడు. కాళేశ్వరం కట్టకపోతే తెలంగాణ ప్రజలకు ఎట్లా నీళ్లు వాడుకునేది? మొత్తం సముద్రంలో కలిసిపోతుంది, ఆంధ్రాకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇవన్నీ ఫేక్ అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు తెలంగాణ భవన్ చూస్తే జాతరలాగా కొనసాగుతుంది ఏసీబీ ఆఫీస్ వరకు. కాబట్టి బీఆర్ఎస్కి ఈసుమంతా కూడా నెగిటివ్ అనేది జరగదు. అయితే ఏదైతే విచారణ అనంతరం ఏదైతే కేటీఆర్కి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణ నిర్ధారణ అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. మరి అరెస్ట్ చేస్తారనే ఒక భయంతో ఇంతమంది వచ్చారనుకోవచ్చా? మేము భయపడేటోళ్ళం. అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమమే అరెస్టులు, జైళ్ళు వీటితోని స్టార్ట్ అయింది. మాకు అరెస్టులు కొత్త కాదు, ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం కొత్త కాదు, దేనికి కొత్త కాదు. కాబట్టి తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలతోని వంట వార్పు చేసినాం, రైలు రోకో చేసినాం, అన్నీ చేసినాం. అప్పుడే అరెస్ట్ చేసి ఒక్కొక్కరి మీద 100 కేసులు పెట్టుకొని ఉన్న పార్టీ ఉద్యమ పార్టీ ఇది. మాకు అరెస్టులు కొత్త కాదు, జైలు జీవితం కొత్త కాదు. అరెస్ట్ చేస్తే చెయ్యండి, మాకు భయం కాదు, రేవంత్ రెడ్డికి భయం అవుతుంది. ఎప్పుడు చూసినా ఆయన కళలో నిద్రలో పడుకున్నా లేచినా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవితక్కనే కనిపిస్తుంది, హరీష్ రావు అనే కనిపిస్తున్నారు. కాబట్టి ఆయన భయపడి ఇట్లా కేసులు పెట్టి షో చేస్తున్నారు పరిపాలన చేతగాక. అంతేగాని మేము భయపడే సమస్య లేదు.